స్టార్ట్ అయింది. 16తో ముగిస్తుంది. ఈ క్యాంప్కి ఈ సమావేశానికి చేసినటువంటి మన ప్రీతమ ఏజిఎం శ్రీనివాస గారు, మన డిఓపిఎం సుశీల్ గారు, అలాగే సాల్మారాజు గారు, ఆనంద్ గారు, అలాగే మన సుధాకర్ టీచర్ గారు, మన కిరణ్ కుమార్ గారు సీనియర్ పిఓ, అలాగే మన గురువు గారు సత్యనారాయణ గారు, అలాగే గోపాలకృష్ణ గారు, మన ప్రసాద్ గారు, అలాగే సాయి కిరణ్ గారు, అలాగే స్కౌట్ మాస్టర్స్, పాత్రికేయులు, మీ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా, అలాగే ముఖ్యంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ మీ పిల్లలకి అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే అసలు మీరే యాక్టివ్గా, ఎందుకంటే చక్కని ఈ 5 రోజుల క్యాంపు చక్కగా విజయవంతం చేయడమే కాకుండా చక్కని అనుభవం, ఎందుకంటే ఇది మధుర స్మృతులాగా ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మీరు పెద్ద ఎరిగిన తర్వాత మళ్ళీ పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు మేము సింగింగ్ కాలేజ్ ఇలా క్యాంపుకి అటెండ్ అయ్యాం. చక్కగా ఈ సింగింగ్ కాంపిటీషన్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం, పాటలు నేర్చుకున్నాం, ఆటలు నేర్చుకున్నాం. అదేంటి అనుభవం అంటే చక్కని మీకు జ్ఞాపకాలు ఉండిపోతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి క్యాంపులు పెట్టడం వల్ల అంటే మీలో లీడర్షిప్ క్వాలిటీ పెరగాలి. నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ ముఖ్య ఉద్దేశం అది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగినప్పుడు ఏంటంటే దేవుడు ఒక్కడు ఏదంటే అభిప్రాయానికి వస్తారు. అంటే దేవుడు అంటే హిందూ మతం అయితే రాముడు పూజిస్తాం, క్రిస్టియన్ మతం అయితే క్రిస్టియన్ పూజిస్తాం, అలాగే ముస్లిం అయితే అల్లాహ్ పూజిస్తాం. అంటే ఏ పేరు పిలిచినా కూడా దేవుడు ఒక్కడే. అది అంటే దేవుడికి రూపం ఉండదు, రంగు ఉండదు. మనం ఏ పేరుతో పిలుచుకుంటే ఆ పేరుతో పలుకుతాడు దేవుడు అన్నాడు. ఎందుకంటే మనం ఒక లేదు నాస్తికుడు అనుకోండి, ఏ మతానికి సంబంధం లేదు, నేను నాస్తికుడు అని నీకు దేవుడు చెట్టులో కనిపిస్తుంది. అంటే మనం ఎక్కడ ఊహించుకుంటే దేవుడు అక్కడ కనిపిస్తాడు. అంటే ఏదైనా మన అందరిని నడిపించేది మాత్రం దైవశక్తి ఉండబట్టే చక్కగా మన అందరిని కూడా నడిపిస్తుంది. కాబట్టి ఈ దైవశక్తి దేవుడు కూడా అనేటువంటి ఆలోచన రావాలి. ముఖ్యంగా ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో లీడర్షిప్, ఇంకా మీకు లీడర్షిప్ క్వాలిటీస్ మూలంగా ఏంటంటే మీకు మీరు ఇండిపెండెంట్, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు. అంటే ఎవరి మీద మీరు ఆధారపడరు. అలాగే మీలాగా ఒక 10 మంది తయారు చేయాలి. అలాగే స్నేహభావం, అంటే మంచి ఫ్రెండ్షిప్, అందరితో ఫ్రెండ్షిప్ ఉండాలంటే ఏంటి స్నేహభావాన్ని పెంపొందించుకుంటారు. అలాగే అవసరాలు ఉన్న చోట మేము సేవా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి సద్భావన చిన్నప్పటి నుంచి కూడా అలవడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచనతో చక్కగా వైవిధ్యంతో సద్భావంతో ముందుకు సాగిపోవాలి. మంచి మనకి మంచి లక్ష్యాలు ఉండాలి. అంటే నేను ఉన్నత స్థితికి వెళ్ళాలి, బాగా చదువుకుని నలుగురికి సహాయపడతాను, అంటే పేదవాడికి సహాయపడతాను, అలాగే నలుగురికి సహాయం చేస్తానంటే ఆలోచన రావాలి మీకు చక్కగా. కాబట్టి ఎందుకంటే మనం మనుషుల్లోనే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కాబట్టి చెడు లక్షణాలని తగ్గించాలి, కంట్రోల్ చేసుకుని మనం మంచి లక్షణాలు పెంపొందించుకోవాలి. అలా సమాజానికి ఉపయోగపడి తల్లిదండ్రులకి మంచి పేరు సంపాదించాలి. అలాగే మీ గురువులకి మంచి పేరు తీసుకురావాలి. అలాగే మీ ఊరికి, మీ రాష్ట్రానికి, అట్లా మన అందరూ కూడా సమైక్య జీవులు, అందరూ సమానమే, అందరూ కూడా చక్కగా అందరితో మెలిసి ఉండాలి. సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి, శాంతియుతంగా జీవించాలనే సద్భావంతో ముందుకు సాగుతారని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసాం. అలాగే మేడమ్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చక్కటి శుభాకాంక్షలు తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ